विद्यादायक गणनाथ सिद्धिप्रदायक गणनाथ विद्या बुद्धि सिद्धिप्रदायक विजय गणेश विनायक गम 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 गणनाथ 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 गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं तिक्तमभ्यर्पयन्तम् करुकल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् अखिलाण्डकोटिब्रह्माण्डनायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की श्री 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 सिद्धयोगिनी राजमाता भारती मां सहित श्री 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 सिद्धयोगी राजर्षि गुरु राम रतन जी महाराज की సాయి స్వరూపులైనటువంటి ఆత్మబంధువులైన మీ అందరికీ కూడాను బాబా వారి యొక్క మరియు గురు రామ్ రతన్జీ గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మొట్టమొదటి ఇక్కడ ఆశీనులై ఉన్న మొదట భిక్షమయ్య గురూజీ గారు వారు యోగా ధ్యానం ఆధ్యాత్మిక చింతనలో దిష్టం దాదాపు ఇండియా మొత్తం మీద లక్షల్లో ఫాలో అవుతున్నారు ఆయన యొక్క భక్తులు. చాలా బిజీగా ఉంటారు. అయినా సరే ఇక్కడికి పిలిచిన వెంటనే ఆయన ఏమన్నారు, నేను వస్తున్నాను ఆ రోజు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన మహేందర్ రెడ్డి గారు యొక్క ఆప్తులు మనకి ఆధ్యాత్మిక, నాకు ఆయనతోటి రాజకీయం ఎటువంటి పరిచయం లేదు, పరిచయం లేదు. ఆయన కేవలం ఆయన ఆధ్యాత్మికలోకి వచ్చాక అసలు ఎంత దగ్గర అంటే గురువు గారి ద్వారా అంత దగ్గరగా పరిచయం. ఆధ్యాత్మికంగా వారిని నేను చాలా గమనించాను. ఆధ్యాత్మికంగా ఇంత ఉన్నత స్థితికి ఇంత తక్కువ కాలంలో వస్తుంది నేను ఊహించలేను. ఆ పొలిటికల్లో ఉన్నారు కదా, కానీ వారు మనం ఊహించిన దానికన్నా నిజంగా అయింది. ఈరోజు పరిరక్షణ సాయి తత్వాన్ని ఈ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో పరిరక్షణ సమితి అని ఒకటి పెడితే దానికి వారు అధ్యక్షులుగా చేశారు అందరూ కలిపి. అదేవిధంగా ఎక్కడ ఏ సాయి ప్రచారం జరుగుతున్నా వారు కమిటీ పెట్టినా కానీ సభలు పెట్టినా సత్సంగాలు పెట్టినా వారు వెళ్ళి వారి సందేశాలు ఇస్తున్నారు. మన గురువు గారికి చాలా చాలా ఇష్టమైన వారు వారిని ఫాలో అవుతూ వచ్చారు. అదేవిధంగా మన జానకి రామయ్య గారు ఈడ కూడా ఒక గురువు మార్గంలో ఆయన గురువే. వీరు దాదాపు 7 సార్లు అనుకుంటా 7 సార్లు వారి శిష్యులతోటి పాదయాత్రతోటి షిరిడి కోదాడ నుంచి వచ్చారు. అక్కడ ఒక మందిరం నిర్మాణం చేస్తున్నారు. దాదాపు సేమ్ ఇలానే ఉంటుంది. ఆ నమూనా అక్కడ మొన్న ఇల్లు చూసాం 2 ఫ్లోర్లతో దాదాపు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఆయన వారు కోటీశ్వర్లే, వాళ్ళ ఆస్తిపరులే, బాగా అన్నీ వదిలేశారు. ఏమీ పట్టించుకోకుండా సాయి తత్వంలో జరుగుతున్నారు.
వారు కూడా ఇక్కడికి రావాలని చెప్పి ఈరోజు మన్నించు రావడం జరిగింది. వారికి కూడా బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మన అంకయ్య స్వామి గారు ఎప్పుడు ఇక్కడే. వాస్తవంగా నేను ఈ మందిరము 98లో నిర్మాణం చేయాలని ఊరిలో నా సంకల్పం. 1998లో నాకు 2008కి బాబా గారు అనుగ్రహం ఇచ్చారు. అప్పటికి రామ్ రతన్జీ గారు నాకు పరిచయం లేదు. సాయి తత్వంలో ఉన్నాను. షిరిడి వెళ్ళినా సరే సాయి సంస్థాన వాళ్ళని అడిగేవారు మందిరం ఎలా నిర్మించాలి, నాకేమీ తెలిసేది కాదు. అలాంటి సిచ్యువేషన్ వెతుకులాటలో నాకు రామ్ రతన్జీ గారు పరిచయం అయ్యారు. వారు మా ఇంటికి హైదరాబాద్ వారిని నేను కలిసినప్పుడు మొట్టమొదటిసారి మోతీ నగర్లో ఎవరో చెప్తే వెళ్ళి కలిశారు. వస్తున్నాను ఇట్లా కలిసినప్పుడు ఇలా నుంచుంటే రండిరా, ఏమిటి ఆలోచిస్తున్నారు, మీకోసమే నేను చూస్తున్నాను. నేను మొట్టమొదటిసారి వారిని కలవడం మా దంపతులకి కలిశాను. చూడండి, బాబా గారే వారి దగ్గరికి పంపించారు. వారి ముందే అది తెలిసేందుకు ఆ పరిచయం ప్రకారం వారు మా ఇంటికి వచ్చినప్పుడు వెంబడే మొట్టమొదటిసారి నేను అడిగింది ఏంటంటే, ఇలా మందిరం నిర్మాణం చేయాలి ఇక్కడ, దానికి మీరు రావాలి అంటే సరే చూద్దాంలే అన్నారు. ఆ తర్వాత ఒకసారి నర్సరావుపేటలో జ్యోతులు వెలిగిస్తూ నాకు ఫోన్ చేశాను. ఇలా వచ్చాము, మీ ఊరికి దగ్గర టైంని వస్తే వెళ్ళి ఒకసారి మందిరం గురించి చూసొద్దాము అని అన్నాను. వెళ్ళారు. వచ్చి ఇక్కడ తోకల కొండయ్య గారు మా ఊళ్ళో వారికి చెప్పాను, మేము వస్తున్నాం, ఇట్లా స్థలాలు చూశారు. మేము వెళ్ళి చూసాం. చూసిన తర్వాత ఆ సమయంలో ఆయనతో పాటు ఈయన కూడా వచ్చారు. వచ్చాక చూసి బయలుదేరుతున్నప్పుడు ఈ రోడ్డు మీదకి వచ్చాక అప్పటికి ఈతకు నేను చూశాను, అంకయ్య గారిని నేను చూశాను, కానీ ఆయనకి నేను పరిచయం లేదు. ఈయన ఏమన్నారని కారులో కూర్చొని ఉన్నప్పుడు, ఇక్కడ మీరు ఊరిలో నిర్మిస్తే ఊరి వరకే పరిమితం అవుతుంది, ఈ రోడ్డు మీద ఎక్కడైనా నిర్మిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఇది మన మందిరం అని వస్తారు, అందరికీ ఉపయోగపడుతుంది. ఒకే ఒక మాట. ఆ ఒక్క మాటతోటి నేను కూడా ఏమి ఆలోచన చేయలేదు. సరే ఇదే విధంగా అక్కడ మానేసి ఇక్కడ చూడని వారికి చెప్పడం, తర్వాత ఇక్కడ చూడడం స్థలం జరిగింది. ఇది మీకు ఎప్పుడు ఎక్కడ నేను చెప్పుకున్నది చెప్పనిది ఇప్పుడు ఒకటి చెప్తాను. 2006లో గురువు గారు మా ఇంటికి వచ్చినప్పుడు, అంటే వారు ఢిల్లీ వెళ్తున్నారు, రామ్ రతన్జీ గారు దంపతులు ఇద్దరు అక్కడి నుంచి తెలిగించడానికి టికెట్ ఢిల్లీ వరకు తీసుకున్నారు. మధ్యలో బాబా గారు వారికి సందేశం ఇచ్చారు. మధ్యలో హైదరాబాద్లో దిగి మా ఇంటికి వచ్చి సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లక్ష్మీ గణపతి హోమం చేసి రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ జ్యోతులు మొదలు పెట్టండి అని చెప్పారు. నాకు స్టేషన్ మధ్యకి ఫోన్ చేశారు గురువుగారు. సరే మేము వెళ్ళాం. గురువుగారు గురుదంపతులు ఇద్దరిని తీసుకొచ్చాం. ఇంట్లో బెడ్రూమ్లో వాళ్ళ నుంచి మేము కిందకు వస్తే ఎమ్మడే మాతాజీ నాకు పిలిచి, ఇలా సందేశం వస్తుంది బాబా గారిని, మీరు త్వరగా రండి అంటే మేమిద్దరం పెన్ను పేపర్ తీసుకుని వెళ్ళాం. అదే ఫస్ట్ టైం. నాకు అంత అనుభవాలు లేదు సందేశాలంటే ఏంటో. అసలు సందేశాలు ఈ విధంగా భగవంతుడు ఇస్తాడని కూడా నాకు తెలియదు. అయితే వారికి 89 నుంచి వస్తున్నాయి సందేశాలు. ఆ విధంగా పిలిచినప్పుడు మేము వెళ్ళి రాయడం మొదలుపెట్టే మాతాజీ గారు రాస్తూ ఉన్నారు. వారికి ఎప్పటి నుంచో అనుభవం 89 నుంచి రాస్తూ ఉన్నారు కదా, అనుభవం షార్ట్ హ్యాండ్లో రాసుకుని వెళ్ళిపోతున్నారు. మేమైతే రాసుకుంటే లైట్లు ఎగిరిపోతూ ఉన్నాయి, అందుకోలేకపోతున్నాం ఆ స్పీడ్. మేము మా మనసులో ఆలోచనలు కూడా ఉంటున్నాయి. భగవంతుడు అంటే అప్పుడుదాకా అక్కడ ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడ ఉండేవాళ్ళం అనే ఆలోచన ఉండేది. సరే ఆ రాసే క్రమంలో సగం మధ్యలోకి వచ్చిన తర్వాత మా గురించి చెప్పడం మొదలుపెట్టారు. మీరు వచ్చిన కార్యం వేరు, మీరు భూమి మీదకి రావడానికి వేరే కార్యం ఉంది, మీరు చేయవలసిన పనులు వేరే ఉన్నాయి అని ఇప్పుడు జరుగుతున్నాయని బాబా గారు ఆ రోజే చెప్పారు. ఆ రోజు మాతాజీ క్షుణ్ణంగా రాశారు. వారు రాబో కాలంలో మిమ్మల్ని దైవ దూతలని పిలుస్తారు అని ఆ రోజే బాబా గారు 2006లో. అయితే మేము ఎక్కడ ఎవరికీ చెప్పలేదు. నేను బిజినెస్ చేస్తున్నా, అది చాలా అద్భుతంగా అన్ని స్టేట్స్లో నాకు బ్రాంచ్లు ఉన్నాయి, చాలా ఉధృతంగా ఉన్న సమయం అది. వాటి నుంచి సడన్గా బయటికి రాలేని పరిస్థితి. ఆ తర్వాత నుంచి మేము బయటికి రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. 2008లో నేను 2006 నుంచి 2 సంవత్సరాలు గురువు గారు ఎక్కడుంటే అక్కడ
భార్య మీద తిరుగుతూ ఉండేవాడిని. హైదరాబాద్ వస్తే ఈ కార్యక్రమాలను నేను చూసేవాడిని. ఏలూరు, విజయవాడ, వైజాగ్, ఢిల్లీ, ఆయన ఎక్కడుంటే అక్కడ ఫోన్ చేసేవాడు. ఏం చేస్తున్నావా? ఏమి లేదు వచ్చి బ్యాగ్ దక్కుని వెళ్ళేవాడు. బిజినెస్ వదిలేశారు. ఇన్ని బ్రాంచులు, ఎంతమంది వర్కర్స్, ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నా అన్ని వదిలేశారు. ఆ క్రమంలో 2008లో నాకు మోసం జరిగింది. మా కంపెనీలో ఎంప్లాయీస్ మోసం చేసి వాళ్ళ బిజినెస్ అంతా డైవర్ట్ చేశాను. అప్పుడు నేను మళ్ళీ నా మనసు మారి వాళ్ళ నెల రోజులు ఇంటికి వెళ్ళకుండా తిరుగుతూనే మా డీలర్స్ అందరి దగ్గర తిరుగుతూనే బిజినెస్ మళ్ళీ వృద్ధి చేయాలి ఉద్దేశంతో గురువు గారి దగ్గరికి తగ్గించాను. తగ్గిస్తే ఒకటే మాట అన్నారు గురువు గారు, నిన్ను నాలాగా తయారు చేయాలనుకున్నాను. చాలా స్పష్టంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు జరిగేది చూస్తుంటే. ఆ రోజు ఆయన మాట్లాడే మాటలు, నిన్ను నాలాగా తయారు చేయాలనుకుంటున్నావు, స్థానం పోగొట్టుకుంటున్నావు, ఆలోచించుకో మాట. అయినా నాకు పట్ల డబ్బు ఇదే తప్పితే ఆ బిజినెస్ ఎన్ని చేయాలనే తప్పితే ఇది నాకు ఆలోచన రావాలి. వారు ఇంతగా చెప్తున్నా కానీ దాని గురించే నాకు ఆలోచన చేయలేని స్థితి. అయినా సరే నేను రాలేదు. ఆ 1 year అట్లానే ఉండింది. ఆ తర్వాత ఇక సందేశాల్లో కంటిన్యూగా బాబా గారు చెప్పడం, మేము కూడా ఇద్దరం మాట్లాడుకొని డిసైడ్ చేసి అన్ని బ్రాంచ్లు క్లోజ్ చేసాం. ఎక్కడో ఓన్కి అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ చేశాను. వేరే వాళ్ళతో టైం పెట్టి వాళ్ళకి ఇచ్చేసాను. ఇవన్నీ క్లోజ్ చేసి నెమ్మదిగా వస్తున్న క్రమంలో నాకు 2014లో గురువు గారు మేము మానసరోవరం వెళ్ళాం. వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాత 3 నెలలకి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, న్యూరో ప్రాబ్లం. బాబా గారు 2008 నుంచి చెప్పారు, నీకు ఆరోగ్య సమస్య వస్తుంది, అయినా సరే నేను చూసుకుంటాను, నీ పూర్వజన్మ కర్మఫలము మూలంగా ఇది వస్తుందని గురువుగారి ద్వారా చెప్పారు. సరే నేను అయినా కానీ మానసికంగా మమ్మల్ని తయారు చేశారు బాబా. 2009లో మార్చి 30న ఇది శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి మొదలుపెట్టి ఒక 4 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేసి 50% ఈ మందిరం ఆగిపోయింది. మా అదృష్టం ఏంటంటే ఆ గురువు గారు దొరకడం, రామ్ రతన్జీ గారు నాకు గురువు గారు దొరకడం చాలా అదృష్టం. వారి యొక్క నిరాడంబరత, అసలు వారు ఉన్న స్థితి ఏంటి, డాక్టర్గా ఉన్నప్పటికీ ఎంత బాటంలో ఉండేవారంటే, చిన్నవాళ్ళు ఇప్పుడు మనం రైతురెడ్డి గారు చెప్పినట్టు చిన్నవాళ్ళను కూడా, వృక్షాదొక్కునే వాళ్ళని కూడా ఎంత గౌరవిస్తారని, ఎంత ప్రేమ, జంతువుల పట్ల అన్నిటి పట్ల. వారిని మనం ఫాలో అవ్వాలి. వారి తత్వం బాబా తత్వం అదే. బాబా తత్వాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నటువంటి మహానుభావుడు రామ్ రతన్జీ గారు అప్పుడే నేను డిసైడ్ అయ్యాను. సో ఆ ప్రకారంగా వారిని ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను. ఆయన ఈ సందేశాల మూలంగా బాబా గారు మాకు ముందే అన్నీ ఎక్కడ ఏమి ఎలా చేయాలా అని చెప్తూ ఉన్నారు. ఈ మందిరంలో మేమున్నాను, త్వరగా ప్రతిష్ఠ చేయండి, ప్రతిష్ఠ కాదు ఎన్నిసార్లు చెప్పారో బాబా, అది వాస్తవంగా జరుగుతా ఉంది. కర్మ విమోచనం కోసమే బాబా ఈ మందిరాన్ని ఇక్కడ నిర్మించారని చెప్పారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నా భక్తుల యొక్క కర్మ విమోచనం కోసం ఈ మందిర నిర్మాణం చేయడం జరిగింది. ఒకసారి నేను అందరికి ఎవరు అడిగినా సరే, మాకు గాయత్రి నగర్ హైదరాబాద్లో ఇప్పుడు వచ్చున్నారు మా సాయి బంధువులు కూడా కొంతమంది, అక్కడ మాతో అందరూ కలిసి చేసేవారు. అక్కడ సాయి సేవా సమితి అని మాకు ట్రస్ట్ ఉంది. అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మేము అక్కడ లేకపోయినా వాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేసి వస్తుంటారు. అయితే మేము అక్కడ మందిరం నిర్మాణం చేద్దామని స్థలాలు వెతుకులాడడం జరిగింది మాకు అక్కడ. తర్వాత నేను ఆలోచన చేసి, ఇది ఒక కుగ్రామం, ఇక్కడ మనం మందిర నిర్మాణం చేస్తే అది ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఇక్కడ ఎవరు చెయ్యరు, సిటీలో ఎవరైనా చేస్తారనే ఆలోచనతో, మన పుట్టిన ఊరు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ మందిర నిర్మాణం చేద్దామని మనసు మార్చుకొని ఇక్కడికి వస్తే అందరూ అడిగితే కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు పెట్టాను ఇక్కడ ఇంత పల్లెటూరు? చాలామంది వచ్చారు. ఒకసారి చింతపల్లి, మీరు చాలామంది వెళ్ళుంటారు, నాగార్జున సాగర్ వచ్చే రోడ్లు హైదరాబాద్ నుంచి మందిరం ఉంది, ధనుంజయ్ గారు ఆయన కూడా వచ్చారు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద మందిరం కడుతున్నారంటే అది బాబా నిర్ణయం అని. నేనేమన్నానంటే, నేను ఇక్కడ పుట్టిన ఊరు కాబట్టి ఈ మందిరం ఇక్కడ కట్టాలని నిర్ణయం చేసుకున్నాను అని అందరికీ దాదాపు 50-60 మందికి పైన చెప్పాను. నేను
చెప్తే ఆ విధంగా చెప్తూ వస్తున్నా. ఒకసారి బాబా గారు ఏం చెప్పారంటే, వీడు ఇక్కడ పుట్టాము కాబట్టి ఈ మందిర నిర్మాణం ఇక్కడ చేశారని చెప్తున్నాడు, అది తప్పు. ఈ మందిర నిర్మాణం కోసం వీడికి ఇక్కడ జన్మనిచ్చాను అని చెప్పారు. అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం! నేను ఆశ్చర్యపోయాను. అంటే బాబా గారు కొన్ని యుగాల నుంచి ఇది నా స్థలం అని చెప్పారు. కొన్ని యుగాల నుంచి ఇది నా స్థలం అన్నారు. ఒకసారి అహోరాత్ర యజ్ఞం చేశాను ఇక్కడ, 24 గంటలు అహోరాత్ర యజ్ఞం జరిగితే ధ్యానంలో ఉన్నప్పుడు ఇక్కడికి యోగులు వచ్చారండి కొంతమంది. ధ్యానంలో ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇక్కడ యోగులు వచ్చిపోయారు. అప్పుడే బాబా గారు చెప్పారు, దీనికి సాయి సిద్ధాశ్రమం అని నామకరణం చేయమన్నారు. అంతకుముందు లేదు, మాకు అసలు ఆలోచనే లేదు, ఆశ్రమం గురించే లేదు. అప్పుడు అంకయ్య గారు మేము డిస్కస్ చేసుకున్నాం. మొట్టమొదట చెప్పారు, మీరు వచ్చినప్పుడు ఇది మొదలు పెట్టినప్పుడు ఈయన ఉన్నారు, మేము ఇద్దరే స్టార్ట్ చేసింది ఇక్కడ. అంకయ్య గారు నాతోటే ఉన్నారు. తర్వాత ఈ సందేశంలో వచ్చినప్పుడు బాబా గారు చెప్తే సాయి సిద్ధాశ్రమం పెట్టమంటే అంకయ్య గారు నా ఎంబడబడి బోర్డు పెట్టండి వదిలేండి, ఇప్పుడే చూద్దాం తర్వాత, ఇప్పుడే మనం బోర్డు పెట్టి అంతా కనుక్కోవాలంగా ఎవరు నమ్ముతారో నమ్మరో ఎందుకు వచ్చింది వాళ్ళని. నిజంగా ఆ విధంగా అయితే ఇప్పుడు ఎక్కడ రాసినా మేము బాబా గారు చెప్పిన దాని ప్రకారం సాయి సిద్ధాశ్రమం అనే రాస్తున్నాం. అలాంటి సిద్ధ యోగులు ఒకానొక యుగంలో ఇక్కడ ఉన్న స్థలం సామాన్యమైన ప్లేస్ కాదు. ఈ మందిరంలో ప్రతి అణువు బాబా గారు చెప్పి చేయించిందని. ఏంటి కూడా బాబా గారు యాగశాల చూశారు వెనక, అది బాబా గారు నిర్మించుకున్నాం. మాకు అసలు ఉద్దేశమే లేదు. సంవత్సరానికి ఒకసారి యాగశాల చేసేటప్పుడు బాబా గారు ఏమన్నారంటే సందేశంలో, ఇక్కడ యాగశాల నిర్మించండి అన్నారు. అంటే నేను అనుకున్నాను మళ్ళీ 7-8 లక్షలు ఖర్చు ఎందుకు, ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని, మనకి అవసరం లేదు అనుకుంటే, కాదు నిర్మించండి అని పదే చెప్తూ ఉన్నాను. అప్పుడు నిర్మాణం జరిగింది, వాడే చేయించారు. అయిన తర్వాత నిత్య హోమం ఇక్కడ మొదలు పెట్టండి అన్నారు. అయ్యో ఇది ఇంకొక బట్టలు అవుతుంది మనకి, మళ్ళీ ఇంకొక 5-6 లక్షలు ఖర్చు అవుతుంది, ప్రతిరోజు హోమం చేయమంటే సామాన్యమైన విషయమా అని అనుకున్నాం మేము. అనుకున్న ఆయన చెప్పాడు కదా, తప్పదని ఆలోచన చేస్తుంది. ఆయన బాబా గారిని చెప్పారు, ప్రతి భక్తుని ఇన్వాల్వ్ చేసి ప్రతి వారికి 1016 అంటే రోజుకు 3 రూపాయలే. చూడండి ఎంత అద్భుతమైన ఆలోచన. 1000 రూపాయలు 1016 సంవత్సరానికి ఉగాది నుంచి ఉగాది వరకు రోజుకు 3 రూపాయలు పడుతుంది. ఎవరైతే అలా నెమ్మదిగా చేరుతారో వారి గోత్రనామాలు ప్రతిరోజు, ఈరోజు చదివారు మీరు వచ్చే ముందే పంతులు గారు ఇందాకున్నంత చేసేది, ఆయన ప్రతిరోజు వచ్చి అందరి గోత్రనామాలు చదివి సంకల్పం చెప్పి వాళ్ళకి హోమం, వాళ్ళ పేర్ల మీద హోమం చేస్తారు. చూడండి, ప్రపంచంలో ఎక్కడన్నా ఉంది, వాళ్ళు ఎక్కడన్నా ఉండి మీరు పూజలు చేసినా చేయకపోయినా, దండం పెట్టినా పెట్టకపోయినా, ఎక్కడ మాత్రం వాళ్ళందరి పేర్ల మీద హోమం నిత్యం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. బాబా గారు చెప్పారు కాబట్టి ఆ విధంగా జరిపిస్తున్నారు. మొదట్లో అనుకున్నాం పోలే ఆ యొక్క హోమం ఖర్చు అయినా వస్తాయని కొంతమంది జాయిన్ అయితే అనుకున్నాం. 100 మందిని జాయిన్ చేశారు. అది అయింది కదా, మనం ఏమైంది. దీనంతటికీ కూడా నిజంగా మాకు ఇక్కడ ఉన్నారు కొంతమంది సేవకులు, అద్భుతమండి వాళ్ళు లేకపోతే ఈ మందిరం ఈ విధంగా ఉండదు. ముందు వాళ్ళు, మేమందరం కాదు, వాళ్ళే మాకు ఇక్కడ పిల్లర్స్. అద్భుతమైన సేవ ఇక్కడ ఉంది అంటే ఫ్యామిలీస్ని కూడా పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి సేవ చేసే సేవకులు. మొదట్లో మేము దాదాపు 150 నుంచి 200 మంది సేవకులు తయారైతే వాళ్ళలో కొంతమంది మాత్రమే వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సేవకు రండి. మా బాబా చెప్పిన మాట సేవాకం సాధన అని చెప్పారు. బాబా చెప్పారు. బాబా చెప్తే మేము తయారు చేసాం. ఏ విధంగా అనేది మొత్తం ఒక 3 రోజులు ఎవరైనా సరే రావచ్చు, ఎక్కడి నుంచే రావచ్చు. ఇక్కడ రూములు ఉన్నాయి, భోజనం ఉంది, ఏర్పాటు ఉంది. ఉదయం 4:30-5 గంటలకు ఆరతికి లేచి సాయంత్రం 8 గంటల వరకు మధ్యలో అన్ని కార్యక్రమాలు ఏం చేయాలంటే కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడికి వస్తే మీరు విహారయాత్రలకు పోయేదానికన్నా పిల్లలతో కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉండొచ్చు. ముందే చెప్తే పేర్లు రాసుకొని వాళ్ళకి టైమింగ్స్ ఇస్తారు. సాధన చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు. ఇంకొకటి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందమ్మా. ఇక్కడ చాలామంది ఏమనుకుంటామండి, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎవరన్నా ఒక ఇంట్లో పూజ పెట్టి
దానికి మనం పారాయణం చేయమన్నాక మా గురువు గారు రామరతన్జీ గారు అఖండ జ్యోతులు దాదాపు 3000 పైనే అఖండ జ్యోతులు వెలిగించారు. అన్ని ఇళ్లలో పారాయణం చేయించేవారు. సచరిత్ర పారాయణం సామాన్యమైంది కాదు. ఒక అద్భుతమైన మహిళరెడ్డి గారు ఇందాక చెప్పినట్టు ఒక అద్భుతమైన మహానుభావుడు రామరతన్జీ గారు. సామాన్యం కాదు. ఎవరికి ఆయన అందరినీ దగ్గరికి ఇస్తారు కాబట్టి నిజంగా ఆయన్ని చాలా తక్కువ భావంతో, అంటే మనలో ఒకరుగా ఉంటారు కాబట్టి వారిని పెద్ద విలువ ఇచ్చేవాడు కాదు కొంతమంది. ఆయన సామాన్యం కాదు. ఎంతోమంది గురువులు ఉన్నారు. వారేంటి ఎవరో ఒక నలుగురిని దగ్గర పెట్టుకుంటారు. ఎవరినే దగ్గరికి రాని. ఈయన అలా కాదు. అందరినీ రమ్మంటాడు. దూరపోయేవాడు కూడా రమ్మంటాడు దగ్గరికి. అంత ఆప్యాయంగా పలకరించే మహానుభావుని నేనెక్కడ చూడలేదు. మా గురువు గారు ఒకటి గంటో పాటు చెప్పగలను. నేను అనుభవించే వారి పక్కన ఉన్నాను. నేను దాదాపు 10 సంవత్సరాలు వారి వెంబడే ఉండి ప్రతి అణువు గమనించాను. ఏమో వారికి పూర్వజన్మలో వారికి నాకు ఉన్న అనుబంధం ఎంత ఇష్టమో, ఎక్కడ ఉన్నా సరే కలవరించారు. చివరి దశలో కూడా వారు ఎక్కడున్నా సరే బాబా గారు ఫిబ్రవరి 28 వచ్చారు. మనకి హైదరాబాద్ వచ్చారు. మా ఇంటికి లాస్ట్ వచ్చి అక్కడ అఖండ జ్యోతి వెలిగించి వస్తూ ఏం చెప్పారు, ఆ సత్సంగంలో చివరి దశలో ఈ మందిరం గురించి అద్భుతంగా ఇక్కడ బాబా వారు కొలువై ఉన్నారు. అప్పటికి ఇంకా మందిరం నిర్మాణం ప్రతిష్ట అవ్వలేదు. ప్రతిష్ట అయింది అంటే వారు 2019లో ఫిబ్రవరి 28 వచ్చారు. ప్రతిష్ట అయింది. ఇక్కడ అయింది, ప్రతిష్ట అయింది. 2017 ప్రతిష్ట అయింది. వచ్చారు. వచ్చి అది చెప్పారు సందేశంలో, బాబా గారు ఇచ్చిన సందేశంలో, ఇక్కడ నేనేమున్నాను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నా యొక్క భక్తుల కొరకు నేను అక్కడ అదే జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు అంకుస్వామి ఇందాక చెప్పాడు మీకు, ఇక్కడ వృక్షాలు ఉన్నాయి. సామాన్యం కాదు ఆ వృక్షాలు, అవి దేవత వృక్షాలు. అవి ఎలా వచ్చాయో చెప్తామా, దయచేసి కొంచెం ఒకటి కట్టు. నీ ఒక్కరోజే భోజనాలకు ఎవరికైనా ఇబ్బంది, షుగర్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినంత ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు మాత్రం 10 నిమిషాలు. అయితే ఏమైంది, బాబా గారు గురుగారి దగ్గరికి ఒకసారి మేము వెళ్ళాం. సందేశం వచ్చింది. సందేశంలో ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ మందిరంలో రావి చెట్టు నాటండి అని బాబా గారు సందేశంలో చెప్పారు. చెప్తే సరే మేము అనుకున్నాము ఎక్కడో ఒక చోట నర్సరీలో కొందాం, పంపిద్దామని నాటుదాం అనుకున్నాం. 15 రోజుల తర్వాత హైదరాబాద్లో మా ఇంట్లో కుండీల్లో రావి చెట్టు వచ్చింది. చెట్లు మొక్కలు బాగు చేసే అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అతను చూసి ఇది రావి చెట్టు అండి అన్నాడు. చూసారా, అది పక్కన పెట్టేసి ఎప్పుడే ఇక్కడ పంపించాను, ఇక్కడ నాటించడానికి. తర్వాత 6 నెలల తర్వాత ఏం జరిగింది, గురుగారితో మళ్ళీ బాబా గారి సందేశం వచ్చినప్పుడు అక్కడ అట్టి చెట్టు నాటుకున్నారు. ఔదుంబర వృక్షం నాటండి అన్నారు. ఔదుంబర విషయం మళ్ళీ మేము అట్లానే అనుకున్నాం. అదేవిధంగా మళ్ళీ మొక్కలు బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి చూసి చిన్న మొక్క కనీసం 1 ఏడు అంతే ఉంది, అది గమనించలేవు. అతను అది చూసి ఇది పెంకకూడదంటే ఔదుంబర వృక్షం అన్నారు. అది కూడా ఇక్కడ పంపించారు. చూడండి, ఇక్కడ పంపించి గురువుగారి చేతుల మీదుగా అవి 2 వృక్షాలు నాటించడం జరిగింది. కానీ ఇంత జరిగినా కానీ అంత పెద్ద ఎక్కువ ప్రాధాన్యత మేము కూడా ఇవ్వలేదు దానికి వాస్తవంగా. కాకపోతే ఆయన చేతుల్లో నాటించాం కాబట్టి దైవ వృక్షాలు కాబట్టి అక్కడ అరుణ్ శక్తి బాగా పూజ చేస్తూ ఉన్నాం. అయితే అక్కడ స్వయంగా వేప చెట్టు కూడా ఉంది. ఈ మూడింటిని కలిపి రీసెంట్గా బాబా గారు సందేశంలో ఏం చెప్పారు, దాదాపు 4 సంవత్సరాల క్రితం సందేశంలో ఏం చెప్పారంటే, ఇవి దేవతా వృక్షాలు, వీటి మూడింటిని కలిపి త్రిశక్తి నిలయం అని నామకరణం చేశారు. ఎవరైతే ఇక్కడ ప్రదర్శన చేసి ఆ యొక్క సదానింబ వృక్షస్య మూలాదివాసత అనే శ్లోకాన్ని 7 సార్లు పఠిస్తారో వారి యొక్క రోగ పీడ రుగ్మతల నుండి విముక్తి చేస్తారని చెప్పారు బాబా గారు. చెప్పింది కాదు, మనం ఈ స్టోరీలాగా చెప్పుకోవటం కాదు, చెప్పినవి చెప్పినట్టు జరిగి చెబుతున్నాయి. లేకపోతే నాకు కూడా చిన్న పిల్లవాడు కొండ మున్సిపాలిటీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గర, పిల్లవాడిని తీసుకొని 4.5 సంవత్సరాలు రూమ్లో వచ్చి ఇక్కడ కూర్చొని అన్ని హాస్పిటల్స్ తిరిగాము. డాక్టర్స్ వల్ల అవ్వట్లేదండి,
పిల్లవాడు నడవట్లేదు, దోకాడుతున్నాడు 4.5 సంవత్సరం, మాటలు సరిగా రావట్లేదు. అయితే ఈ గురించి బాబా గారిని అడగండి అని చెప్పింది అమ్మ. ఎప్పుడే నేను ధ్యానంలో ఉన్నప్పుడు బాబా గారు ఏం చెప్పారంటే, వారికి ఇంటి దగ్గర ఏం చేయాలో చెప్పి ఆ వృక్షాల దగ్గర, ఆ త్రిశక్తి నిలయం దగ్గర ప్రదర్శన చేసి ఆ శ్లోకాన్ని చదువుకున్న రోజు బుద్ధివాడు కొంత ఆయిల్ అది ఇక్కడ మా గురువు గారు అఖండ జ్యోతి ప్రచోదన చేసి అది ఉంచుకున్నారు. అట్లానే నిరంతరంగా ఉంచుకున్నారు. దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి అట్లా కంటిన్యూ అవుతూ ఉంది. దాంట్లోనే ఆ ఆయిల్ ఇచ్చి ఊది పెట్టి వారికి చేస్తూ ఒక మంత్రం ఇచ్చి దాన్ని చేసుకుని చెప్పారు. తర్వాత 3 వారాలు జరిగాయి. ఒక ఫంక్షన్కి వచ్చి యాగశాలలో కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది, ఈ బాబుకి కొంచెం అప్పుడు అది చేస్తున్నాము, 2 అడుగులు వేస్తున్నాడు అని చెప్పారు. చెయ్యండి అమ్మా, కంటిన్యూగా చెయ్యండి, బాగుంటుందని చెప్తే ఆ మొత్తం కూడా 6 వారాలు చెప్తే 6 వారాలు కంప్లీట్ అయిన తర్వాత బాబు పరిగెత్తుతున్నాడండి. అసలు ఆశ్చర్యకరం. ఒకరోజు ఇక్కడే ఈ ప్రాంగణంలోనే నేను కెమెరాలో చూశాను, పట్టుకోలేకపోతుంది. ఆ అమ్మాయి చెప్తున్నాడు, సాయి ఏం మాయ చేశాడో కానీ పరిగెడుతున్నాడండి, మెరదెక్కుతున్నాడు, మెప్పుతున్నాడు, అసలు మేము ఆపలేకపోతున్నాం అని చెప్పారు. సేమ్ అదే ప్రకారంగా ఇక్కడ హోమం, ఇప్పుడు చూశారు హోమం చేసే పంతులు, ఈయన కాక ఈయన ముందు ఇంకొక పంతులు ఉండేవాడు. వాడి అబ్బాయి అతను కూడా 4 సంవత్సరాల వయసు, మాటలు రాకపోతే బాబా గారు చెప్పారు. చెప్పినట్టు అతను పాటిస్తే ఆయన ధారాళంగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం వేసేది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కందుకూరు నుంచి వచ్చాడు. సాయి పంతులు గారిని కందుకూరు ఇక్కడ మనకు హోమాలకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వారే వివాహం చేయించారట. ఆ బాబు పుట్టాడంటే అతనికి. అతను నడవలేక ఇస్తున్నాడు, అసలు ఇలా దోషులని పట్టుకోవడం. అతన్ని మీరు బాబా గారిని అడగండి ఏం చెప్తారా అని చెప్పి పంపించారు. రమ్మన్నాను. వచ్చాడు దత్త జయంతి రోజు. ఎలా వచ్చారంటే బాబుని ఇలా పట్టుకొని వచ్చారు చేతులు. 18 నెలల వయసు. అంటే దాని అర్థం ఏమిటంటే కనీసం కూర్చోడానికి కూడా రాదు. అతను నడుము పనిచేయదు, మెడ పని చేయట్లేదు, జెనెటిక్ ప్రాబ్లం. అయితే తీసుకొని వచ్చాడు. తీసుకొని ఇట్లా నా ముందుకు రాగానే బాబా గారు ఏమన్నారంటే అతను చీపెట్టుకున్నారు తల మీద. నేను ఎవరికి టచ్ చేయను ఎక్కువగా, ఎందుకంటే కర్మలు వస్తే గురువు గారిని మేము చూస్తూ వచ్చాం. ఎన్ని కర్మలో గురువు గారు, అందుకని పొరపాటును కూడా టచ్ చేయము, కాళ్ళకి నమస్కారం పెట్టలేము, ఇలాగే జరుగుతాం. అయితే నాకు బాబా గారు చెప్పారు కదా చెప్పి తక్కువ మంది నా చెయ్యి వెళ్ళిపోయి ఆటోమేటిక్ పెట్టేశారు. ఎమ్మిడి ఆయన తల మీద చేయడం ఒక ఎనర్జీ పాస్ చేశారు. నా నుండి ఆయనకి ఎనర్జీ పంపించారు. ఆయన ఏం చెప్పారు, పిల్లవాడికి 7 వారాలు ఇక్కడ ఏం చేయాలి ప్రదర్శనలు చెప్తే ఆ బాబు అన్నాడు, నాకు కుదరదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా నాన్నగారు ఆటో నడుపుకుంటాడు, ఎవరు ఇంకొక వ్యక్తి కావాలి తీసుకొని రావాలంటే ఇక్కడ రావడం వీలు పడదంటే బలవారం అయ్యారు. భగవంతుడు చెప్పాడు అది, ఇక్కడ చేయకపోతే ఏదో రకంగా ఏర్పాటు చేసుకుంటే వచ్చాడు. మొదలుపెట్టి ఫస్ట్ పట్టుకొని తీసుకొచ్చేవాడు నాన్నగారు. ఇద్దరు కరెక్ట్గా 2 వారాలు వచ్చిన ఆటోమేటిక్గా బండి మీద కూర్చోగలుగుతున్నాడు. నడుములు నిలుస్తున్నాయి, మెడ నిలుస్తుంది. సరే ఆ తర్వాత ఇంకొక 3 వారాలు జరిగిన తర్వాత చేయి పట్టుకుంటే నడుస్తున్నాడు. వచ్చారు, ఆ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు మొత్తం పిల్లవాడు. శివరాత్రి రోజు వాళ్ళ దంపతులు అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి రాత్రి మొత్తం ఇక్కడే ఉన్నారు. ఆ రోజు ఇట్లానే చాలామంది ఉంటే వాళ్ళందరూ ముందు ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ప్రతి శని ఆదివారం సెలవు ఉంటుంది, నేను చెన్నై వెళ్ళేవాడిని పిల్లవాడిని తీసుకొని డాక్టర్ చూపించడానికి. డాక్టర్లు ఒకటే చెప్పారంట, మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఆయన చెప్పిన మాట, ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ పిల్లవాడికి బాగోదు, ఇది జెనెటికల్ ప్రాబ్లము, పుట్టుకతోటే వచ్చింది, దీన్ని మందులు వాడుకుంటూ ఇలానే కంటిన్యూ చేయాలి మీరు అని చెప్పారని ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ బాబా గారు కదా ఉంది, దీని వల్ల కారణం ఉంది. మా గురువు గారికి ఒక మాట చెప్పారు బాబా గారు, నువ్వు ఆయనకి వచ్చి దర్శనం ఇచ్చారు తొలి ఏకాదశి రోజు. ఆయన్ని నువ్వు ఇది మానేసేవా నా మాటల క్రమం బాబా గారికి చెప్పారు. ఫిజికల్గా వచ్చి కూర్చున్నారు గురువు గారి ముందు. బాబా గారు డోర్ తట్టారు, డోర్ తట్టడం కాదు, తాళాలు వేసుకున్నాయి, అన్నీ చేసుకున్నాయి, వచ్చేసాడు డైరెక్ట్గా. ఆయన మోకాలు కాలు మీద తట్టి లేపాడు. ఎవరు మీరు ఎలా వచ్చారు మీరు లోపలికైతే, నాకు తలుపులు తాళాలతో పని లేదు, నన్ను షిరిడి సాయిబాబా అంటారు. నేను షిరిడి సాయిబాబా అంటాను, నన్ను షిరిడి సాయిబాబా అంటారు, నీకు నాకు 47 జన్మల బంధం, కాబట్టి నువ్వు ఇవన్నీ వదిలేసి నా మార్గంలోకి రా అని చెప్తే వాళ్ళ గురువు గారు అప్పటి వరకు అద్భుతమైన సేవ చేస్తున్నారు. పేదవాళ్ళకి ఎక్కువగా డబ్బులు కూడా తీసుకోకుండా సేవ చేస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా డాక్టరే 1946 నుంచి.
కాబట్టి ఆయన బాగానే ఉంది కదా, బాగానే చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నానంటే నువ్వు ఏం చేస్తావా? కనీసం చేస్తే జలుబులు దగ్గులు ఇంటికే కదా నువ్వు చేసే రోగాలు. నేను ఐఎమ్ ద డాక్టర్ ఆఫ్ ది డాక్టర్స్. నీ డాక్టర్ల వల్ల కానటువంటి జబ్బులు కూడా నేను తగ్గించి చూపిస్తానని చెప్పి గురువుగారికి చెప్పారు. ఆ గురువుగారి ద్వారా మేము ఎన్ని చూసామో, ఎన్ని విన్నామో, ఎన్ని జరిగినాయో అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. రామ్ ప్రసన్జీ గారు ఇక్కడ తిష్ట వేసి కూర్చొని ఉన్నారని తెలుసుకోవాల్సిన విషయం. వారు ఈ మందిరం గురించి దాదాపు 2011 అనుకుంటా ఈ మందిరం మోపాడు, గూడూరు, నైమిషారణ్యం అప్పుడు ఇంకా మనం రాజుపాలన తీసుకోలేదు. అప్పుడు ఏం చెప్పారు? ఈ 3 మందిరాలకి అవినాభావ ఆధ్యాత్మిక సంబంధం ఉంది కాబట్టి ఈ బొటన వేళ్ళు ఇక్కడ ప్రతిష్ట చేయండి రాసి పెట్టుకోమన్నారు. అప్పుడే మొత్తం నోట్ చేసేసి స్వామి వాళ్ళ అబ్బాయికి వాళ్ళందరూ చెప్పారు, ఇది బాబా చెప్పిన సందేశమే, మీరు ఆ రోజు ఒప్పుకోకపోతే దిగులు పడుతున్నారు. అదే జరిగింది. తర్వాత బాబా గారు చెప్పిన ప్రకారం రాజుపాలెం మందిరం కూడా తీసుకోమని బాబా గారు చెప్పి అది కూడా ఈ మందిరాలన్నీ కూడా మన గురువు గారి అండంలో నడుస్తుంది. ఈ మందిరం, రాజుపాలెం మందిరం, నైమిషారణ్యం, గూడూరు అన్నీ ఆయన అండర్లో నడుస్తారు. బాబా గురువు గారికి ఒకటే మాట చెప్పాము మేము, ఈ మందిరం ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా మా పేర్లతో చేయలేదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ముహూర్తం పెట్టించింది కూడా గురువు గారి దంపతులు ఇద్దరి పేర్ల మీదనే. అయితే ఈ మందిరాన్ని గురించి మన అన్నింటిలో దత్తకార్య ట్రస్ట్ అండర్లోనే ఈ మందిరం కూడా అన్నీ చేర్చండి అని చెప్పి నువ్వు ఏంటి చేస్తావు, ఎక్కడికి చూస్తా ఉండు, అన్నీ మనమే, అన్నీ జరుగుతాయని. ఈ మందిరం అంటే ఎంత ఇష్టమో ఆయన, అందుకే వారికి పుస్తకం కూర్చోన్నారు. ఇక్కడ భక్తులకి కనిపిస్తున్నారు. గురువు గారు ఇక్కడ ఒక ఆమె ఉంది, అప్పుడు పనిచేస్తూ ఉండేది, ఆమె సేవకురాలు, ఆమె చెప్తా ఉంది. ఒకరోజు రాత్రి ఆమె కాళ్ళు నొప్పులైతే, మార్చవరం కాళ్ళు నొప్పులైతే తగ్గకపోతేనంట గురువు గారు వచ్చారు. దానికల్లా ఆమె ఫిజికల్గా గురువు గారు ఉన్నప్పుడు చూడలేదు, ఓన్లీ విగ్రహమే చూసింది. ఆమె ఈమె తెచ్చింది. ఆమె 5 గంటల ఏంటి చూశారా? భగవంతుడు ఎప్పుడు కూడా బాబా గారు గురువులనే పంపిస్తారు. అలాంటి గురువు గారి విషయంలో చాలా చాలా సన్నివేశాలు ఉన్నాయి, ఎన్నో జరిగాయి. సో ఆ ప్రకారంగా బాబా గారు ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి యొక్క కర్మల విమోచన చేయడానికే ఇక్కడ కూర్చొని ఉన్నారు. దయచేసి మీరందరూ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రాంగణంలో అన్ని చోట్ల ప్రదర్శన చేసుకోకుండా వెళ్ళవద్దమ్మా. అందరికీ చెప్తాను, ఎంతమందికి సంతానం లేని వాళ్ళు, కొత్తపేట 16 సంవత్సరాలు అయిన పెళ్ళి, 2-3 సార్లు ఆమెకు గర్భిణి వచ్చి వెళ్ళిపోయింది. బెంగళూరులో ఉంటారు, వచ్చిందమ్మ. ఇక్కడికి వస్తే బాబా గారు ఏం చెప్పారు? కేవలం సత్చరిత్ర 5 వారాలు ఇక్కడ పారాయణం చేయండి. సత్చరిత్ర సామాన్యం కాదు, మీరు అనుకో. ఒక సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం షిరిడీలో ఒక పాడుకోడిపోయిన మసీదుని ఆసరాగా చేసుకుని దానికి ద్వారకామాయి నామకరణం చేశారు. అక్కడ కేవలం భిక్షాటన ద్వారా 60 సంవత్సరాలు పైనే జీవనం సాగించి వారు జీవన విధానాన్ని మనకి సాయి సత్యచరిత్రగా అందించారు. గుర్తుపెట్టుకున్నారు. అది మహానుభావుడు పరమాత్మ యొక్క జీవిత చరిత్ర. దానిని చదివితే ఇక్కడ అదే 5 వారాలు పారాయణం చేస్తే పిల్లలు పుట్టడం ఏంటి, రోగాలు తగ్గడం ఏంటి. అందుకే గురువు గారికి, రామపత్రంజీ గారికి బాబా గారు చెప్పిన మాట, అక్కడి నుంచి వచ్చి ప్రజ్వలకి ఎవరికి ఇవ్వాలి అవకాశం, ఆయనకే ఇచ్చారు. దాదాపు అన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా అక్కడి నుంచి వచ్చి ప్రజ్వలన చేయడం జరిగింది. అన్ని చోట్ల పారాయణం చేసిన వాళ్ళకి అద్భుతాలు జరిగాయి. వారి ద్వారా ఎనలేని సేవ చేశారు గురు రామపత్రంజీ గారు. సో ఆ ప్రకారంగా సాయి సచ్చరిత్ర అనేది మీరందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రంథాలు తీసుకోండి, చదవండి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం అలవాటు చేసుకోండి. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు దగ్గరగా మెలగాలంటే కనుక వారు మన ఇంట్లో ఒక వ్యక్తిలాగే భావన చెందాలి. పరమాత్మ అంటే వేరే అనుకోవద్దు. మీరందరూ కూడా పరమాత్మ స్వరూపాలే, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ముందు అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు ఈ విషయం వేరేగా కనిపిస్తుందంటే ఆ భగవంతుని యొక్క తత్వం వేరే ఉంది. ఆ తత్వాన్ని మనలో ఆచరణలో పెడితే కనుక అందరూ భగవత్ స్వరూపాలే, అందుట్లో ఇంక వేరే తేడా ఏమి. దీన్ని వదిలేసేయండి, ఈ మార్గాన్ని వదిలేసేయండి. ఈ భూమి మీదకి మనకు రావడం కేవలం అమ్మ
ఈ వేదాలు తత్వాలు అన్నీ కూడా వదిలేసేయండి. పురాణాలు ఏవి పారాయణ చేసే స్థితిలో ఎవరు లేరు. వాటన్నింటినీ పట్టించుకోకపోయినా సరే ఒకటి పట్టించుకోండి. మీరు భూమి మీదకి రావడానికి కారణం ఏమిటంటే కర్మ అనుభవించడానికి. అందులో ఎటువంటి సందేహం. ఆస్తులు సంపాదించి పిల్లల సంతానం తర్వాత ఇంకోటి అనుకోదు. ఉంది సృష్టిలో భాగమే మనందరం. సృష్టి జరగాలంటే అందరి యొక్క కర్మలు తీరాలంటే అన్ని ఆత్మలు మళ్ళీ రావాలి అంటే కనుక దంపతులుగా అందరూ సహజ సహకారం ఉండాల్సిందే సృష్టికి. అయితే అందరూ కూడా మీ యొక్క కర్మల నుంచి విముక్తి పొందడానికి సాయి తత్వం ఒకటే, ఏకైక మార్గం. ఆయన తత్వాన్ని కనుక మీరు అలవర్చుకుంటే కనుక మీ కర్మబంధాల నుంచి విముక్తి పొందవచ్చు. బాబా ఒకటే మాట చెప్పేవారు, మీ యొక్క తలరాతను నేను తిరిగి రాస్తానన్నాను. ఎలా పాసిబుల్ అవుతుంది? బ్రహ్మ రాసిన రాత ఇది మారడానికి లేదని మనం ఎన్నోసార్లు ఎక్కడో చదువుకుంటూనే ఉన్నాం కదా, వింటూనే ఉన్నాం కదా, అందరూ చెప్తూనే. ఏ విధంగా పాసిబుల్? బాబా వాళ్ళు ఎలా అవుతుంది అంటే కనుక బాబా గారు చెప్పింది ఒకటే మాట, ఇప్పుడు మన కర్మలకి మనమే బాధ్యులై ఉన్నాం. గత జన్మలో మనం ఏదైతే కర్మలు చేశామో, అంటే చెడు కానీ మంచిగా రెండు కర్మలే. కర్మ అనగానే వేరే భావన వద్దు, చెడు భావన వద్దు. చెడు మంచి రెండు ఒకటే, రెండు కర్మలే. వాటి యొక్క ఫలితాలను తీసుకొని మనం ఇప్పుడు భూమి మీదకి రావడం జరిగింది. దాని ప్రకారమే ఈ జీవనం సాగుతూ ఉందన్నమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని ఎవరు మారుస్తారు? భగవంతుడు కాదు మార్చేది, మీకు మీరే మార్చుకోవాలి. మనం మార్పు చేసుకొని మన జీవనాన్ని వృద్ధి చేసుకొని మోక్షం వైపు జన్మల ఆయుష్యం వైపు ప్రయాణం చేయాలన్నమాట. అవి ఎవరు పట్టించుకోవట్లేదు. మన బాహ్యంలోనే కొట్టుమిట్టాడుతా ఉన్నాం. ఆస్తుల కోసమే ఉంటున్నాం, ఆ పిల్లల కోసమే ఉంటున్నాం, వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం. నిరంతరం అదే ధ్యాసలో ఉంటున్నాం. భగవంతుని స్మరణలో ఎవరు లేకుండా అయిపోయారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో మొత్తుకుంటున్నాడు ఆ జీవుడు. మందు ఏదో రకంగా బయటికి తీసుకురా స్వామి. బయటకు వచ్చిన దగ్గర నుంచి నీ సేవ తప్పితే రెండోది ఉండదు, నీ నామస్మరణలో నేను బతుకుతానని చెప్పి బయటికి రాగానే ఈ మాయకు అట్రాక్ట్ అయిపోయి అసలు అది మర్చిపోతూ ఉన్నారు. రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, భగవంతుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే జీవనం సాగిస్తూ నీ కర్మని ఏ విధంగా అనుభవించి ఖర్చు చేసి కర్మ విముక్తి పొందడానికి మొదటి మెట్టుగా మనకిచ్చాడు. అంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? చేయవలసింది కేవలం కర్మ మీద దృష్టి పెట్టాలి. మనకు ఉన్నటువంటి కర్మలన్నీ విముక్తి పొందడానికి భగవంతుని నామస్మరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ వాటన్నిటి చేస్తూ మనం జీవన విధానాన్ని సాగించడానికి కావలసినటువంటి మాత్రమే సంపాదనలో ఉండాలి. అది న్యాయంగా ధర్మంగా ఉండాలి. అది రెండవది. అయితే ఇప్పుడంతా ఏం జరుగుతుంది అంటే రెండవది తీసుకొచ్చి మొదటి దాంట్లో పెట్టారు. అంటే మొదట మనము ఈ బాహ్యం ఏదైతే జరుగుతుందో వాటి మీద దృష్టి పెట్టి టైం ఉన్నప్పుడు ఏదో సమయం కొద్దిగా దొరికితే అప్పుడు మాత్రమే భగవంతుడి మీద దృష్టి పెడుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. బాబా దగ్గరికి వస్తున్నాం, అడుగుతున్నాం, బాబా గారు నాకేం చేయలేదని చెప్తున్నాం. ఆయనకి ఏం సంబంధం చెప్పండి. మనం చేసిన కర్మకు మనమే బాధ్యులైనప్పుడు అయినా సరే వారు వదలట్లా, మనల్ని ఎండబెట్టుకుని తిరుగుతూ ఉంటారు. మీకోసమే మన కోసమే ఆయన ఎప్పుడు నిరంతరం అడ్డుపెట్టుకుని మన కర్మల నుంచి విముక్తి ఏ విధంగా 1000 మార్గాలు ఎదుర్కొంటూ ఉంటాడు చెడిపోవడానికి మానవుడు. దానికి మించి భగవంతుడు ప్రయత్నాలు చేసుకుంటాడు ఏ విధంగా ఉద్ధరించాలా వీడని. కావున మీరందరూ కూడా సాయి సచ్చరిత్రని బాగా దృష్టిలో పెట్టండి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం అలవాటు చేసుకోండి. నామస్మరణ నిరంతరం చేయండి. దానికి స్నానం చేసామా లేదా, ఎక్కడన్నా ఉన్నామా, శుద్ధి ఉందా, అవన్నీ ఏమి లేదు. నామానికి ఒక మంత్రానికి మాత్రమే కొన్ని నియమాలు ఉంటాయమ్మా. మంత్రం ఉపదేశం తీసుకున్నప్పుడు నామానికి ఎక్కడా లేదు. కాబట్టి నిరంతరం నామస్మరణలో ఉండండి. బాబా చెప్పిన మాట ఇది, ఓం శ్రీ సాయిరామ్. అది నిరంతరం మన మనసులో తిరుగుతూనే ఉండాలి. అంటే నిద్ర లేస్తూ దానితో మొదలు పెట్టాలి, పడుకోవడం కూడా దానితో. ఏ పనులు చేసినా అదే ప్రకారంగా మీరు చేస్తూ ఉంటే కనుక నిరంతరం భగవంతుడు మీ అమ్మడే ఉంటాడు. భగవంతుడు మీకు ఏది కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే చెప్తాడు బాబా, నా దగ్గర ధనం చాలా ఉంది, తీసుకునేవాడు లేరు. అంటే అర్థం ఏంటి? ఆ అర్హత లేదు. ఇప్పుడు మనం అడుగుతాం, బాబా నువ్వు ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన?
మన అకౌంట్లో ఉండాలి కదా, మనం ఏదైనా చేసి ఉండాలి కదా. కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు, ఇప్పుడు నీకు ఏదైనా భోజనం దొరకాలంటే కనుక నువ్వు పెట్టి ఉండాలి అన్నాడు. వేదాల్లో ఉన్నదంతా కూడా సాయి సత్యంలో తెలుసుకోండి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం మూడు గురించి క్షుణ్ణంగా బాబాగారు చెప్పారు. అయితే మీరు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ బెంబేలెత్తిపోవద్దు. అది బాబావారికి విన్నవించుకోండి, బాబావారిని వదిలిపెట్టండి, ఆయన చూసుకుంటారు. ఎప్పుడు కూడా ఒక కర్మ జరగాలంటే జరిపిస్తాడు ఆయన, అని జరుగుతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఆ సమస్య జరిగి తీరాల్సింది, ఎందుకంటే మీకు కర్మానుసారం అది. కానీ దాన్ని గొడ్డలితో అనేదాన్ని గోటితో పోయేటట్టు బాబా గారు చేస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని దాని చిన్న విషయాన్ని కూడా ఇది అవ్వకండి దయచేసి. వారి దగ్గరికి వచ్చి కూడా మీరు ఎన్ని కోరికలని కోరుతారు చెప్పండి. అందుకని వారి అనుగ్రహాన్ని పొందండి. మా గురువుగారు మాకు చెప్పే మాట. మనం అడుగుతూ ఉన్నాం, నిరంతరం అడుగుతూ ఉన్నాం, జీవితం అంతా అడుగుతూ ఉన్నాం, ముసలి వాళ్ళు అయిపోయే వరకు అట్లా అడగడం పని చేయండి అని చెప్తారు మా గురువుగారు. ఎందుకంటే గురువుగారు అనుగ్రహాన్ని కొట్టుకోండి, బాబా యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి. దాని వెనక ఇవన్నీ ఉంటాయి. మీకు ఏ నిరంతరం అడగాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉంటారు బాబా గారు. మొన్న మేము ఇప్పుడు చెప్పారు కదా, ఏదో జరుగుతుందని వాటన్నిటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు. పరబ్రహ్మ స్వరూపం ఆయన, అందుకు ఎటువంటి సందేహం లేదు. ఈ తుఫాన్లో ఏదో ఉరుములు మెరుపుల్లాగా వచ్చి నేను ఆటోమేటిక్గా పోతాను. రాముడిని నేనే, కృష్ణుడిని నేనే, అన్నీ నేనే, సర్వ దేవతా సమూహాన్ని నేనే అని చెప్పారు సాయిబాబా వారు. షిరిడీలో భౌతికంగా ఉన్నప్పుడు ఆ దర్శనాలు కూడా ఇచ్చారు. దీనికి ఒక నిదర్శనం చెప్తారు. మొన్న రీసెంట్గా అమలాపురం అని వెళ్ళాం మేము. ఒక ఆయన ఇట్లానే 25 సంవత్సరాల మందిర వార్షికోత్సవానికి ఇన్వైట్ చేస్తే వెళ్తే అంతా సత్సంగం అయిపోయిన తర్వాత వారు ఒక పెద్దవాడు వచ్చారు. వచ్చి ఆమె ఏమి అడిగారంటే, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ భార్య ఏమో, అతని భార్య ఏమో వేరే చోట పిల్లల్ని పెట్టుకుని చదివించుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతూ ఉంది. దయచేసి బాబా గారిని అడగండి, వారిద్దరూ ఒక చోటికి రావాలి అని అన్నారు. ఇప్పుడు పొద్దున వెళ్ళారు ఆయన, మందిర నిర్మాత ఆయన నిర్మించిన అతను వచ్చాడు. పొద్దున వెళ్ళాడు, టైం లేదు. వాళ్ళ సిస్టరే ఆవిడ అడిగారు. అడిగితే ఎమ్మిడే నాకు బాబా గారు ఏం చెప్పారు, ఒక 7 వారాలు వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్ళి అభిషేకం చేసుకోమన్నారు. చూడండి, వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్ళి అభిషేకం చేసుకోమన్నారు. బాబా గారు చెప్తే దుని చుట్టూ తిరగంలో, పారాయణం చేయంలో, లేకపోతే 4 మందిరం చుట్టూ తిరగండి చెప్పాలి కదమ్మా. ఆయన సర్వదేవత వెంకటేశ్వర స్వామి ఆయనే, వేరే ఏమీ లేదు. ఆ నిదర్శనం ఇది ఒకటి చాలు. నేను ప్రత్యక్షంగా నా ద్వారా తెలుసుకున్న నిజం అది. అయితే చెప్పారు. చెప్తామని వెంబడే ఆల్రెడీ వెళ్తున్నానండి వాడపల్లి అన్నారు. వాడపల్లి అంటే నాకు ఐడియా లేదు, తెలియదు, అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. నేను అడిగా, ఏంటమ్మా వాడపల్లి అంటే ఎక్కడ ఉంటుంది, ఏంటి ఎక్కడ అన్నా. వెంకటేశ్వరం అండి ఫేమస్ అక్కడ. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ 7 వారాల కోసం 5 వారాలు కంప్లీట్ అయ్యాయంట. అక్కడ ఇంకా 2 వారాలు ఉన్నాయి. బాబా గారు ఏం చెప్పారు, నాకు 7 వారాలు చేయమని చెప్పారు. ఇప్పుడు వారి భార్య వెళ్తుందండి అక్కడికి, బాంబే వెళ్తుందండి, అది చెప్పమన్నారు మీకు అని చెప్తా ఉన్నారు. ఇంకొక పాపను తీసుకుని గమనిస్తే ఆమెకి ఏం చెప్పారు, ఒక సమస్య ఉంటే శ్రీమాత్రే నమః అనే నామాన్ని ఆ అమ్మాయి ప్రత్యేక దినాల్లో తప్ప మిగతా రోజులంతా జపం చేయమని చెప్పారు. చూడండి విచిత్రం. అమ్మవారు వీటిని చాలా సర్వదేవతా స్వరూపులు బాబా గారిని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు. ఒకరోజు నేను ఇక్కడ రూమ్లో పడుకున్న దసరా, తెల్లవారితే దసరా అనగా ఆ రాత్రి నేను ఇలా పడుకొని ఉంటే నా దిండు మీదుగా దిండు కిందకి ఇట్లా వెళ్ళిపోయింది. దిండు వెళ్ళిపోతే అర్ధరాత్రి ఏంటా ఇది నేను అనుకున్నాను. ఒక పిల్లి ఉండేది అక్కడ, మేము పెంచుతూ ఉన్నాం. అప్పుడప్పుడు ఇట్లా వెనక ఇలా కిటికీలో కూర్చుంటుండేది. అదేమన్నా వచ్చిందేమో నేను చూస్తే పిల్లి అక్కడ ఉంది. నేను చూశాను. చూస్తే గజ్జల చప్పుడు, ఆ పాదము దాని మెడలో గంటుంటుంది ఆ పిల్లికి. నేను కేవలం పిల్లి అనుకున్నాను. కానీ ఈ దిండు మీద అడుగు పెట్టి ఆ పక్కకు వచ్చింది అమ్మవారి రూపంలో బాబా. దసరా మరుసటి రోజు ఇలా అమ్మగారు ఎట్లా మెట్లు ఎక్కుతూ ఉంటే వెనక గజ్జల చప్పుడు వస్తుంది. చూసిన బాబా గారు చెప్పారు నేనే. తర్వాత చెప్పారు సందేశంలో, వచ్చినది నేనే, సందేహిస్తావు ఎందుకు? నాకు 2014 నుంచి బాబా గురువు గారు ఉన్నారు. అప్పుడు
నాకు బాబా గారు దగ్గరికి వచ్చినట్టు నిదర్శనం ఉండేది 2014 నుంచి. ఎలా ఉండేదంటే చుట్ట తాగితే ఏ స్మెల్ అయితే వస్తుంది బాగా, మన పక్కన కూర్చున్న వ్యక్తి చుట్ట తాగినప్పుడు ఆ స్మెల్ మనం భరాయించలేక పక్కకు పోనే స్థితి ఎలా ఉంటుందో అంత ఘాటుగా వస్తూ ఉంటుంది బాబా గారు. రోజుల తరబడి ఉన్న రోజులు కూడా ఉన్నాయి బాబా గారు అదే కంటిన్యూ. అయితే ఆ 2014 గురువు గారికి అది విషయం చెప్పారు, బాబా గారు చెప్పారు. సరే నాకు సందేహం ఉండేది మొదట్లో, ఏమిటా ఇంత జరుగుతుందని నేను అడిగేవాడిని. ఇంట్లో స్టవ్ వెలిగించారా, లేకపోతే ఎవరన్నా చుట్టుపక్కల చుట్ట తాగుతున్నారా, బీడీ తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు చూడమని చెప్పేవాడు. తిరిగి ఎవరు లేనేవాడు. ఆ సందేహం దాదాపు 2 నెలలు నడిచింది నాకు. ఒకరోజు ఆ 2 నెలల తర్వాత నుంచి అర్ధరాత్రి రావడం మొదలుపెట్టింది. 2 గంటలకి 1 గంటకి అర్ధరాత్రి కూడా వస్తుంది. బాబా అన్నారు, ఇప్పుడు చెప్పు ఇదెవరు, నువ్వు ఏదో ఆలోచన చేస్తున్నావు కదా, సందేహిస్తున్నావు కదా, ఎవరు అక్కడ ఇక్కడ చూడని చెప్తున్నావే, ఇప్పుడు చెప్పు ఇదెవరు. ఆశ్చర్యం. సో ఆ విధంగా 2014 నుంచి కంటిన్యూగా బాబా గారు నాకు ఫిజికల్గా ఇప్పుడు కనిపించాలి. ధ్యానంలో ఉన్నప్పుడు కనిపించడం అది వేరే, స్వప్నంలో కనిపించడం అది వేరే. ఫిజికల్గా ఎప్పుడు నాకు కనిపించదు. మా గురువు గారికి కనిపించారు ఒకే ఒకసారి ఆయనకి కూడా. సో కానీ బాబా గారు వచ్చినట్లు ఇదే నిదర్శనం. మన చిత్రకూట్ 3 నెలలు దీక్ష చేసినప్పుడు బాబా చెప్పారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 28వ తేదీ ఫిబ్రవరి 28 గుంటూరులో ధ్యానంలో కూర్చోన్నప్పుడు తెల్లవారుజామున 3:30 చెప్పారు బాబా. చిత్రకూట్ వెళ్ళి 3 నెలలు దీక్ష చేసుకున్నాను. నేనున్న పరిస్థితికి అక్కడికి వెళ్ళలేనని నేను అనుకున్నాను వాస్తవంగా. అయినా సరే బాబా చెప్పారని చెప్పేసి ఆలోచన చేసి మేము వెళ్తే మొదలైన రోజు నుంచి వెళ్ళి తిరిగి వచ్చే వరకు బాబా గారు మా అమ్మడు ఉన్నారు. ఎన్ని నిదర్శనాలు, వర్షాలు అక్కడ విపరీతంగా ఉత్తరప్రదేశ్లో. మేము బయలుదేరితే రోడ్లన్నీ తడిగానే ఉంటాయి, కానీ మేము వెళ్తుంటే మా కారు మీద ఒక చుక్క వాటర్ పడలేదు. మేము ఆశ్రమంలోకి వెళ్ళే వరకు అట్లానే అక్కడ వరద వచ్చి పక్కన నది పొంగి మమ్మల్ని మేము వెళ్ళే ముందు వెళ్ళలేక ఇతను ముందే వెళ్ళాడు. ఒక రోజు ఇతను కూడా ఆశ్రమంలోకి రానికుండా హోటల్లో పెట్టేశారు. పోలీసులు కాపులా ఉన్నారు అక్కడ. ఆ సమయంలో బాబా చెప్తే బాబానే వారు ఏమనుకున్నారేమో మమ్మల్ని పంపించి మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇలా మేము వెళ్తూ ఉంటే అర్ధరాత్రి 2 గంటలప్పుడు గురువు గారి డ్రైవర్ ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళాము. మేము ఒక చోట దోవ తప్పాము. దోవ తప్పితే ఎందుకు చెప్తున్నారంటే బాబా యొక్క ఆయన యొక్క శక్తి తెలుసుకోండి, మనమ్మడే ఉంటాడని. వీరందరూ కూడా ఏమంత తీసిన వాళ్ళు కాదు, బాబా గారు అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే అర్ధరాత్రి ఆ దోవ తప్పాము. అడవి అదంతా అడవి ప్రాంతం. ఆ అడవిలోకి చిన్న రూట్లోకి వెళ్ళిపోతున్నాం. ఎమిడే ఆపండి అని చెప్పి ఆయన ఆపి మీరు వెళ్ళకండి, మ్యాప్ అడి చూపిస్తున్నాడు. కాదు రోడ్డు మీద ఎక్కడండి అని చెప్పి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మెయిన్ రోడ్డు మీద ఆగితే మేము వెళ్ళాలి అర్థం కాదు. వీళ్ళందరూ దిగారు. వెంకటేశ్వరం కూడా ఉన్నాడు. అయితే 16 సంవత్సరాల బాబు ఒక అబ్బాయి వచ్చాడు. అది ఏంటి ఆ టైంలో ఎవరు అందులో 16 సంవత్సరాల పిల్లవాడు రావడం అక్కడెక్కడ ఇదిగోడు లేదు. వచ్చి వీళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగినప్పుడు మేము ఇట్లా వెళ్ళాలి, పలానా చోటికి చిత్రకూట వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే మీరు ఇలా వెళ్ళాలని చెప్పి చూపించాడు. సరే వీళ్ళు పట్టించుకోవాలా, చెప్పారు కదా అని చెప్పేసి వీళ్ళు వెనక దగ్గర కారు దాకా వచ్చి మళ్ళీ వెనక దగ్గర చూస్తే లేడు అక్కడ. తర్వాత చెప్పాడు, బాబా వచ్చింది నేనే, మీరు నమ్మట్లేదు నన్ను. తర్వాత ఒకసారి ఇట్లానే వాసన వస్తున్నప్పుడు అంగీకరితో నేను అనేవాడిని, అంకేశ్వరి బాబా వచ్చారని చెప్తా ఉండేవాడిని. తర్వాత చూసి ఒకరోజు సందేశం ఏమన్నాయంటే, నేను సంచాలకుడిని కాదు వచ్చి పోవడానికి, నేను ఇక్కడే ఉన్నా, మీతో పాటే ఉన్నాను అని చెప్పారు. గురువు గారు కానీ మాతో పాటు ఎన్ని నిదర్శనం మా ఎంబడే ఉండి చేయించారు. అయోధ్య వెళ్ళాము, అక్కడికి ఎక్కడికన్నా వెళ్ళని వారి దగ్గరికి మాకు. అంటే మీరందరూ కూడా బాబాని కనుక ఆ విధంగా కనుక నమ్మి వారి మీద విశ్వాసం బాగా పెంచుకొని కనుక ఉంటే వారు మిమ్మల్ని అందరినీ కాపాడు. ప్రతి చోట మీ ఎంబడే ఉండి వాళ్ళు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి దానిని మర్చిపోవద్దమ్మా దయచేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రదర్శన చేయాలి, ఇక్కడ 11 ప్రదర్శనలు చేయండి. గురువు గారికి బాబా గారికి కలిపి ఇక్కడే చేయొచ్చు. ఇది గురువు గారి పీఠం, పైన బాబా గారి పీఠం. మధ్యలో ఉన్నటువంటి దెమ్మ ఏదైతే ఉందో అది పైనుంచి కలిపి ఉంది. కాబట్టి ఇక్కడ చేస్తే బాబా గారికి చేసినట్టు. ఇక్కడ 11 ప్రదర్శనలు, యాగశాల. ఒకసారి బాబా గారు
యాగశాల చుట్టూ ప్రదర్శన చేయమని 5 నెలల క్రితం చెప్పాడు నాకు. అయితే అందరూ చెప్పాము, చేస్తున్నాం బయట, యాగశాల బయట పక్క. అయితే దాని గురించి నాకు తెలియదు, బయట ఎందుకు చేయమన్నారు. ఆయన చెప్పారు, అందరికి చెప్తే చేస్తున్నారు. నేను ఈ మధ్య ఒక మందిరంలో చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ గోశాలకి ఓపెనింగ్కి పిలిచి గరుకు పండుగ గురించి చెబుతూ హోమం గురించి చెప్తున్నారు. ఈ హోమానికి ఆయన ప్రదర్శన చేసి వచ్చి అప్పుడు చెప్తూ ఉన్నారు, హోమానికి మనం సర్వ దేవతల్ని ఇన్వైట్ చేస్తాం కాబట్టి వారు ఇక్కడికి వచ్చి ఉంటారు, వారి శక్తి ఉంటుంది కాబట్టి ప్రదర్శన చేసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ నిత్య హోమం జరుగుతూ ఉంది కదా, ప్రతిరోజు దేవతలను ఆహ్వానిస్తాడు ఆయన. ఎవరి పేరు మీద హోమం చేస్తాడో వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడు. అంటే ఎంత శక్తి ఉంటుంది చూడండి. బాబా గారు చెప్పారని నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి సమయం ఎక్కువైపోయిందమ్మా, దయచేసి ఏమీ అనుకోకండి. అందరికీ భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ కూడా అక్కడికి వెళ్ళి భోజనాలు చేసుకొని జాగ్రత్తగా మీరు. జై సాయినాథ్ మహారాజ్, అఖిలాండ కోటి బ్రహ్మాండ